టాలీవుడ్ యంగ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ని అందుకుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ బడ్జెట్తో, భారీ అంచనాలతో వచ్చినా కూడా రిలీజ్ అయ్యాక అంత బజ్ని క్రియేట్ చేసుకోలేకపోయింది. దాంతో పెద్దగా కలెక్షన్స్ వసూలు చేయలేకపోయింది. రామ్ చరణ్ RRR మూవీ తర్వాత వచ్చిన ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ అయినట్లు కనిపించలేదు. తాజాగా ఈ మూవీకి మరో షాక్ తగిలింది. ఈ సినిమా ఆన్లైన్లో లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎక్కడ లీక్ అయిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్కి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే ఆన్లైన్లో ఫుల్ క్లారిటీతో కూడిన ప్రింట్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం టీంకు పెద్ద షాక్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడో చోట ఈ సినిమా లీక్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఇలాంటివి మేకర్స్కి పెద్ద దెబ్బగా మారగా ఇప్పుడు మరో లీకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈసారి తమిళ వర్షన్లో ఫుల్ 4K క్లారిటీతో పాటుగా ఒరిజినల్ ఆడియోతో కూడిన ప్రింట్ బయటకు వచ్చేసిందట. దీంతో ఓటీటీలో రాకముందే ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చేసినట్టు అయిందని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మరికొన్ని సినిమాలు కూడా తమిళ వర్షన్ నుంచే ఇలా లీక్ అవ్వడం గమనార్హం. ఇక గేమ్ చేంజర్ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్తో ఓ సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది.